ఒక కానిస్టేబుల్గా బ్లూ కోట్ కానిస్టేబుల్గా తిరుగుతున్నాను సార్. ఒక అరగంట ముందు మాకు 112 కాల్ వచ్చింది సార్. జోళ్ళపాలెం జంక్షన్లో ఒక 28 సంవత్సరాల అబ్బాయి కొద్దిగా మానసిక పరిస్థితి బాగోలేదు సార్. కారు అద్దాలు ట్రాఫిక్ ఇబ్బంది పెట్టింది కంప్లైంట్ సార్. మేము అటెండ్ అయ్యాం సార్. ఆర్లో బీచ్ మొబైల్ సాయంతో అటెండ్ అయ్యాం సార్. ప్రజెంట్ అతని మానసిక పరిస్థితి బాగోలేదు సార్. అందువలన మా ఆఫీసర్ ఆదేశాల మేరకు ఆర్లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం సార్. తర్వాత మా సిపి గారు లాస్ట్ టైము ఇలాగ వైజాగ్ వాలంటీర్ సహాయంతో ఇటువంటి అబాయకులందరినీ ఒక షెల్టర్ చెప్తున్నారు సార్. అక్కడికి తీసుకెళ్తున్నాం సార్. సో అంటే ఇప్పుడు ఇతన్ని షెల్టర్ తీసుకెళ్తారా బిఫోర్గా, లేదంటే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి చూపించడానికి జరుగుతుంది? అంటే మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి. అదే సార్, ముందు స్టేషన్లో సిఈ గారికి చెప్తే వాళ్ళు మా వైజాగ్ వాలంటీర్లతో మాట్లాడి షెల్టర్లో చెప్తారు సార్. సో ఇటువంటి వాళ్ళు తారసపడుతున్నారా మీకు సిటీలోని? అంటే ఇలా రెగ్యులర్గా మీకు ఇటువంటి కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి సార్? ఇంతకుముందు చాలామంది తారసపడేవారు సార్. లాస్ట్ టైం కూడా సిపి గారు స్పెషల్గా ప్రోగ్రాం పెట్టి చాలామందిని తీసుకెళ్ళాం సార్. ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నాం సార్. కనిపించినప్పుడల్లా మేము వైజాగ్ వాలంటీర్ కన్ఫర్మ్ చేసి వాళ్ళని షెల్టర్కి తీసుకెళ్తున్నాం సార్. అంటే ఇప్పటివరకు ఇతని ప్రవర్తన బాగుండేదని స్థానికులు చెప్తున్నారు. అంతా మేము భోజనం పెట్టేవాళ్ళం, చాలా చక్కగా ఉండేవాడు. ఈ మధ్యన ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి రాళ్ళు ఇసరటం, ప్రయాణికుల్ని గాయపరచడం గట్టా చేస్తున్నాడని చెప్పేసి చెప్తున్నారు. ఎందువల్ల అలా రియాక్ట్ అవుతున్నాడు మీరు అనుకుంటున్నారు? మరి అతను మానసిక పరిస్థితి బాగోలేదు సార్. కొన్ని రోజులు బాగుంటాడు, కొన్ని రోజులు బాగోలేడు అని పబ్లిక్ చెప్తున్నారు సార్. మరి అతని మానసిక పరిస్థితి ఎలాగొన్నదని కనుక్కోవాలంటే ముందు షెల్టర్లో జాయిన్ చేయాలి సార్. థ్యాంక్స్. నా పేరు సూర్యారావు అండి. నా పాన్ షాప్ ఓనర్ని. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వైజాగ్ ఉంది. ఇక్కడ పాన్ షాప్ వ్యాపారం చేసుకుంటున్నాను. అయితే 8 నెలలు బట్టి ఇక్కడ పిచ్చోడు ఇలాగ మామూలు ఇక్కడ ఉన్నాడు. ఎవరిస్తే వాళ్ళు ఫుడ్ తినేసి మామూలు ఏదో కాలక్షేపం చేస్తున్నాడు. అతనికి ఒక్కొక్కసారి సడన్గా పిచ్చి వచ్చి చేతిలో ఏదో ఉంటే అది విసిరేస్తున్నారు, రాళ్ళ విసిరేస్తున్నారు. చాలామంది ఫ్యామిలీతో పాటు వెహికల్స్ వెళ్తుంటారు, వెహికల్ మీద వెళ్తున్నారు. కాబట్టి చాలామంది దెబ్బలు కూడా తోలేయి. ఎవరు పట్టించుకోవట్లేదు. మనకిందని అలా ఊరుకుంటున్నారు. కానీ చాలామంది ఇలాగే పాపం నిరుత్సాహపడిపోయి చాలామంది వెళ్ళిపోతున్నారు. కార్లు అద్దాలు కూడా చెదగొట్టేసి చేస్తున్నారు. ఈరోజు కూడా అలాగేనండి. అంబులెన్స్కి రాళ్ళ ఇసిరడం వల్ల ముందు ఫ్రంట్ గ్లాస్ అయిపోయాయి. నెక్స్ట్ పోలీసు వ్యాన్ ఏదో ఒకటి వెళ్తుంటే జస్ట్ చిన్న తప్పింది, లేదంటే ఆ వ్యాన్ కూడా అద్దాలు పగిలిపోతుంది. ఎవరికో ఒకరికి వ్యాన్లో ఉన్న వాళ్ళకి డ్రైవర్కి దెబ్బలు తగలవలసింది. ఒక కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ యాక్షన్ తీసుకున్నాం అన్నమాట. ఇలాగ ఈ పిచ్చోడి గురించి భోజనం అంటే మరి ఇక్కడ షాపులు ఎవరో ఒక్కొక్కరు ఇస్తుంటారండి. మళ్ళీ మానవత దృక్పథంతో ఇస్తుంటారు. అలా చేసి కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తే ఆడేమొచ్చి ఒక్కొక్కసారి ఎప్పుడు పిచ్చి ఎక్కుతుందో తెలియదు. షాపుల మీద కూడా అటాక్ చేస్తున్నాడు. ఆల్రెడీ మా షాపు ఫ్రిడ్జ్ కూడా కన్నం పెట్టాడు. చూపించాను అలాగే. ఇగండి మా షాప్ ఫ్రిడ్జ్ కూడా కన్నం పెట్టేసాడండి. ఏదో ఆ చెక్క ఏదో ఇసిరేసాడు, కన్నం పడిపోయింది. మేము ఒకసారి మా షాప్ వాళ్ళందరూ కలిపేసి 100 రూపాయలు కలెక్ట్ చేసి ఒక వ్యాన్ అతనికి ఇచ్చాము. అతను వచ్చి ఎక్కడంటే సింహాచలం దగ్గరలోనే అక్కడ వదిలేశారు. అయితే కళ్ళకి ఏమొచ్చి గుడ్డది కట్టుకుంటా మామూలుగా వదిలేశారు. అతను మళ్ళీ రూట్ తెలుసుకుని యథాస్థితికి వచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు మామూలు రిపీట్గా చేస్తున్నాడు. పిచ్చి వచ్చిన తర్వాత ఆడికి ఏం చేస్తున్నాడో ఆడికే తెలియట్లేదు. ఆయన పట్టుకోవాలని మాకు భయం వస్తుంది. ఇంతలో పోలీసు వారు వచ్చి యాక్షన్ తీసుకుని తీసుకెళ్లారు. అంటే కొన్నాళ్ళు బట్టి అంటే ఎప్పుడు వస్తుందో తెలియదండి. అన్ఎక్స్పెక్టెడ్. మన ఒక 4 రోజుల క్రితం ఎప్పుడో అండి ఇక్కడ కత్తిపేట పట్టుకుని వెంటలు తోడాడండి. ఇక్కడ చేపల వ్యాపారం చేస్తారండి. చేపల వ్యాపారం చేసినప్పుడు కత్తిపేట పట్టుకుని వెంటలు పెట్టేవాడు. మరి చాలామంది భయభ్రాంతులు కూడా ప్రజలు భయభ్రాంతులు అయ్యారు చాలామంది.